గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. నేను అనుష. 2001లో స్థాపించిన షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్లో అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణ అందించడం. అడ్వాన్స్డ్ లెవెల్ శిక్షణతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మీడియా కాలేజ్ను స్థాపిస్తున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్లో ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తున్నారు. తద్వారా దేశంలోనూ విదేశాల్లోనూ ఉన్న కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలకు అవసరమైన నాణ్యమైన ప్రొఫెషనల్స్ను రూపొందిస్తామని షాఫ్ట్ అకాడమీ చైర్మన్ పుష్పారెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు 800కు పైగా షాఫ్ట్ అకాడమీ విద్యార్థులు ఎంపీసీ, ప్రాణ, క్రెస్ట్, R&H, ఫ్రైమ్ ఫోకస్, రెడ్ చిల్లీస్ వంటి కార్పొరేట్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఇక మల్టీమీడియా రంగంలోకి వివిధ భాగాల్లో 1500కు పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. మీడియాలో సాధారణ విద్యా కోర్సులతో పాటు ఇండస్ట్రీ అవసరాలకు తగినట్టుగా శిక్షణ అందిస్తారు. మాయా గేమింగ్, విజువల్ ఎక్స్పర్ట్స్, ఫిల్మ్ ఎడిటింగ్తో పాటు అడ్వాన్స్డ్ 3D, స్టీరియోస్కోపిక్ ఫిల్మ్ గ్రాఫిక్స్ అండ్ హై ఎండ్ ప్రోగ్రామ్స్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. మరిన్ని వివరాలు షాఫ్ట్ అకాడమీ చైర్మన్ పుష్పారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పుష్పారెడ్డి గారు. సో యాక్చువల్లీ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగం వివరాలు చెప్పండి. యాక్చువల్లీ మల్టీమీడియా అంటేనే పేరులోనే మనకున్నది మల్టీమీడియా. సో ఇట్ ఈస్ కమింగ్ టు లైక్ ప్రింట్ మీడియా కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ మీడియా కానీ, దేనికి సంబంధించిందైనా కానీ మీడియాలో మనం అల్టిమేట్లీ ఒక కంటెంట్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ కంటెంట్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేట్ చేయాలి అనేది మనకి ఒక ప్రశ్నార్థకం. సో ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకి విజువలైజేషన్, ఒక పిక్చరైజేషన్ అనేది ఈరోజు మనకి చాలా ఎయిడెడ్గా ఉపయోగపడుతుంది. ఈ విజువలైజేషన్ చేసి మనం కమ్యూనికేట్ చేయడం వల్ల ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసి అవతల వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటిప్పుడు ఈ విజువల్ కమ్యూనికేషన్లోకి మనకి కొన్ని ఎలిమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో టెక్స్ట్ అని, వీడియో అని, ఆడియో అని, అలానే ఏదైతే మనకి ఉన్నది లేనిది మనం క్రియేట్ చేయడానికి వీలుగా ఉండేటటువంటివి గ్రాఫిక్స్ అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. అటువంటి గ్రాఫిక్స్ను కూడా మనం యూజ్ చేసి అల్టిమేట్లీ మనం ఒక ప్రాజెక్ట్ని రెడీ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రాజెక్ట్కి మనకి డిఫరెంట్ మల్టీమీడియా అప్లికేషన్స్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అటువంటి సాఫ్ట్వేర్స్ని మనం కనుక నేర్చుకోగలిగితే మరింత కెరీర్ మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్లోను, యానిమేషన్స్లోనూ ఉంటుందండి. ఓకే, యాక్చువల్లీ ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్లోకి రావాలనుకునే వాళ్ళకి కెరీర్ గ్రోత్ కానివ్వండి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ మల్టీమీడియా అనేది మనం గమనిస్తానండి. మల్టీమీడియా కానీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ, ఇవన్నీ కూడా ఒకటే పర్యాయ పదాలు అనమాట ఒక ఇండస్ట్రీకి. సో ఇవన్నీ కూడా మనం డీల్ చేసేది మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఓన్లీ మీడియా ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే అనుకుంటే తప్పండి. సో మన మార్కెట్లో ఎటువంటి రంగం వైపైనా, అది ఇండస్ట్రియల్ అయినా కానీ, ఎంటర్టైన్మెంట్ అయినా, కమింగ్ టు మన ఎడ్యుకేషన్ సెక్టార్లో మ్యాన్ మోల్డింగ్ ఇండస్ట్రీ, ఈ చిన్న పిల్లలకి మనకి డిజిటల్ స్కూల్స్ అనే దగ్గర నుంచి ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తే మనకి కంప్లీట్గా కూడా ఈ మల్టీమీడియా గ్రాఫిక్స్ యొక్క అవసరం ఉంటుందండి. అలానే ఆర్కిటెక్చర్ అని, ఆటోమొబైల్ అని, సైన్స్ అండ్ జెనెటిక్స్, మీడియాలోను, అలానే మనకి ఎంటర్టైన్మెంట్కి వస్తే కనుక గేమింగ్, ఫిలిం ఇండస్ట్రీ, బ్రాడ్కాస్ట్, వీటన్నింటి రంగాల్లో కూడాను ఈ రంగంలోనూ అనేటువంటిది లేకుండా అన్ని రంగాల్లో కూడా ఈ కంప్యూటర్స్ గ్రాఫిక్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది డే బై డే పెరుగుతుందండి. సో ఎప్పుడైతే మనకి ఇన్ని రకాల ఫీల్డ్స్లో మనకి దీని అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే మల్టీమీడియా ప్రొఫెషనల్స్ యొక్క ఆవశ్యకత ఉంది. సో ఆటోమేటిక్గా ఎవరైతే ఒక స్టూడెంట్ ఈ రంగానికి రావాలి, ఈ రంగంలో కెరీర్ రూపొందించుకోవాలి అనుకున్నప్పుడు ఇది మంచి ఎసెట్గా వాళ్ళకు ఉపయోగపడుతుందండి. ఇందులో కంటిన్యూస్గా ఈవెన్ బేసిక్ ప్రోగ్రామ్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్గా హై ఎండ్ ప్రోగ్రామ్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడాను జాబ్ గ్యారెంటీడ్గా ఉండేటువంటి ఫీల్డ్, అలానే మనం ఎదుగుదలకు అవసరమైనటువంటి ఈవెన్ అబ్రాడ్ ఛాన్సెస్ వరకు స్కోప్ ఉన్నటువంటి రంగం అని చెప్పొచ్చండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే వాళ్ళకి ఏదైనా క్వాలిటీస్ కానీ, డ్రాయింగ్ యాక్చువల్లీ ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఇట్స్ క్రియేటివ్ ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దెన్ ఆటోమేటిక్గా ఏంటంటే ప్రతి ఒక్కరు డ్రాయింగ్ ఉండాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, మనకి క్రియేటివ్గా ఉంటే కనుక ఈ ఫీల్డ్కి రావాల్సిన ఉంటుంది, లేకపోతే మనం అక్కర్లేదనేటువంటి చాలామందికి భ్రమ ఉంటుంది. సో అటువంటి అవసరం ఏమీ లేదండి. ఇట్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఐటీ. మనం అల్టిమేట్లీ కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ మీద, సాఫ్ట్వేర్స్ మీద వర్క్ చేస్తూ విచ్ ఆర్ రిలేటెడ్ టు మల్టీమీడియా ఇండస్ట్రీ మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ ఎడ్యుకేషన్తో కానీ, మనం ఏజ్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి క్రియేటివిటీ డ్రాయింగ్కి అవసరం లేకుండానే మనం ఈ ఫీల్డ్ వైపు ఎదగవచ్చు. ఒకవేళ మనకి కనుక డ్రాయింగ్స్, క్రియేటివిటీ కనుక ఉన్నట్లయితే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ఫీల్డ్ వేరేది లేదని చెప్పచ్చు. సో స్టూడెంట్ ఎవరైనా కానీ ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, లైక్ మోస్ట్ ఆఫ్ ది 90% స్టూడెంట్ అయితేనే మనం ఈ ఫీల్డ్లోకి రావాలి, లేదు ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్ అయితేనే ఈ ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఎక్కడా కూడా భేదభావాలు లేకుండా ఎవరైనా కానీ ఎటువంటి కెరీర్ని సాధించాలనుకున్న, జాబ్ ప్లేస్మెంట్స్ పరంగాను మనం 100%గా సెక్యూర్డ్గా సెటిల్ అవ్వాలి, స్టేబుల్గా ఉండాలనుకున్నప్పుడు ఇది రైట్ ఫీల్డ్ అని మనం చెప్పొచ్చండి. రైట్, కాల్ ఉన్నారండి. జగన్నాథరావు చోళవరం నుంచి. జగన్నాథరావు గారు మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మా అబ్బాయి బీకామ్ చేశాడు మా. ఓకే.
బీకామ్ చేసి మల్టీమీడియా యానిమేషన్ 2D 3D ఫోటోషాప్ అన్ని చేశాడు. వెరీ గుడ్. చాలా దగ్గర ప్రాక్టీస్ చేసి హైదరాబాద్ లో కూడా 2 నెలలు ఉండి ఎటు ఛానల్ తెలియక ఒక మా ఫ్రెండ్ అంటే నా స్నేహితులు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారి దగ్గర 1 నెల 2 నెలలు ఉండి ఎక్కడ ఏం దొరక్క వచ్చేసారండి. ఓకే. ఇప్పుడు ఆ కుర్రోడికి ఏదైనా వేరేగా ఛానల్ వస్తుందేమో అని అడుగుతున్నాను మేడం. జగన్నాథ్ గారు, మీ బాబు ఆల్రెడీ మల్టీమీడియా చేస్తున్నాడు అని అంటే అందులో తను నేర్చుకునేటువంటి మీరు చాలా వింగ్స్ పేర్లు చెప్పారు. గ్రాఫిక్ అని, 2D అని, 3D అని, ఇలా ఇన్ని రకాలుగా తను చేసి అల్టిమేట్లీ తను ఎందులో మాస్టరింగ్ చేశాడు అనేది ఒక్కటి తను గమనించుకోమనండి. సో ఏదైనా కానీ ఈరోజు మనం నెంబర్ ఆఫ్ ఛానల్స్ మనకి ఇండస్ట్రీలో ఉన్నాయి. అలానే ఫిలిం ఇండస్ట్రీ వైపు ఇవి కాకుండా మనకి ఈ లెర్నింగ్ అని, లేకపోతే మనకి డిజిటల్ ఈ CBT ప్రజెంటేషన్స్ కానీ ఇటువైపు చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక్కసారి మీ బాబు దగ్గర కనుక కరెక్ట్గా స్కిల్ సెట్ కనుక ఉన్నట్లయితే కనుక ఒక్కసారి తన డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని మా ఇన్స్టిట్యూషన్కి రమ్మని చెప్పండి, ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్కి ప్రొవైడ్ చేయగలం. ఒకవేళ తనకి ఎక్కడైనా కానీ ఎందులోనూ కూడా స్కిల్ సెట్ కనుక లేకపోతే ఒక పర్టికులర్ వింగ్ని సెలెక్ట్ చేసుకోమనండి. అది గ్రాఫిక్ డిజైనింగ్ అయినా కానీ, వెబ్ డిజైనింగ్ అయినా కానీ, 3D ఆర్కిటెక్చర్ అయినా కానీ, ఏదైనా ఒక పర్టికులర్ వింగ్ తీసుకొని అందులో స్పెషలైజ్ చేయగలిగితే 100% సెక్యూర్డ్గా తను సెటిల్ అవ్వచ్చండి. పిల్లలు తీసుకునేటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడాను కంప్లీట్గా జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఇన్ వన్ అంటారు. సో ఏదో ఒక పర్టికులర్ కాన్సెప్ట్లో కనుక స్పెషలైజేషన్ లేకపోతే మనం ఏది అవుట్పుట్ ఇవ్వలేనప్పుడు ఏ ఒక్కరికి కూడా మన అవసరం అనేది ఉండకపోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో కోర్సెస్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాలర్ అన్నట్లుగానే మల్టీమీడియా అంటే ఇట్స్ వాస్ట్ ఫీల్డ్ అండి. ఇక్కడ మల్టీమీడియాకి సంబంధిస్తే డిఫరెంట్ డిప్లొమాస్ చాలామంది చాలా వరకు ఆఫర్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కోర్సెస్, ఈ ప్రోగ్రామ్స్ బాగుంటాయి అనేటప్పుడు వాళ్ళకి కంప్లీట్గా గ్రాఫిక్స్ అని అంటే ఏ మూవీలో చూసో లేకపోతే టెలివిజన్లోనో చూసి గ్రాఫిక్స్ అనే పదంతో అయితే ప్రతి ఒక్కరు ఫెమిలియర్ కానీ, బట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇందులో ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తే ఎటువంటి కెరీర్ ఉంటుంది అనేటువంటి క్లారిటీ చాలా వరకు లేకపోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎరేజ్ అవుతాయండి. ఈ మల్టీమీడియా కానీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ విషయానికి వస్తే మేము ఇక్కడ కోర్సెస్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో సెటిల్ అవ్వాలి అండ్ సెక్యూర్డ్గాను ఒక హై ఎండ్ ఫీల్డ్లో స్పెషలైజ్ అయ్యి ఒక ప్రొడక్షన్ కంపెనీస్లో, MNC కంపెనీస్లోకి వెళ్ళి అబ్రాడ్ వరకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి కొన్ని హై ఎండ్ ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండాను ఒక 3 మంత్స్లోనూ 6 మంత్స్లోనూ ఒక పర్టికులర్గా ఇమ్మీడియట్గా ఒక స్పెషలైజ్ అయిపోయి ఒక పర్టికులర్ ఆపర్చునిటీలోకి వెళ్ళాలి అనుకునే వారికి కొన్ని షార్ట్ టర్మ్ డిప్లొమాస్ ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మా ప్రత్యేకతలో ఏంటంటే మేము కంప్లీట్గా హై ఎండ్ డిప్లొమాస్లో వచ్చేసరికి మెయిన్గా ఈ రోజున్న మార్కెట్ అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్ అండి. ఈ విజువల్ ఎఫెక్ట్స్లో కూడా మనం 3D టెక్నాలజీ వరకు అడ్వాన్స్డ్గా కూడా ఇవ్వగలుగుతున్నాం. అండ్ అప్కమింగ్ మూవీస్ అన్నీ కూడా మనం గమనిస్తే ఏంటంటే ఈవెన్ టెలివిజన్ ఛానల్స్ కూడా ఈవెన్ మనకి యూఎస్లోను ఇవన్నీ ఇప్పటివరకు కూడా స్టీరియోస్కోపిక్ టెలివిజన్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. కొన్ని ఛానల్స్ దే గివింగ్ డైరెక్ట్లీ కూడా స్టీరియోస్కోపిక్ కంటెంట్ని ఇస్తున్నాయి. మనకి అప్కమింగ్లో స్టీరియోస్కోపిక్ మూవీసే చాలా వరకు కూడా 3D సినిమాలు అని మనం వింటూ ఉంటాం. సో ఈ టెక్నాలజీకి ఉపయోగపడే విధంగాను ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఫిలిం గ్రాఫిక్స్తో కలిపి మేము విజువల్ ఎఫెక్ట్స్ కోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ విజువల్ ఎఫెక్ట్స్లో ఏంటంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా కూడా నేర్చుకోలేని వాళ్ళకి ఇందులో సెగ్మెంట్స్ ఉంటాయి. కంప్లీట్గా ఎవరైతే వీలుంటుంది ఒక 1 ఇయర్ ప్లాట్ఫామ్ పెట్టుకొని ఇందులో చేయాలి అనుకుంటే కంప్లీట్గా నేర్చుకోవచ్చు. లేదు ఇందులో షార్ట్ టర్మ్గా ఒక 3 మంత్స్ ఇమ్మీడియట్గా జాబ్లో చేయాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉన్నట్లయితే కనుక స్టీరియో రోటోస్కోపిక్ అని చెప్పి మ్యాచ్ మూవింగ్ అని, అలానే అడ్వాన్స్డ్ కంపోస్టింగ్ అని ఇలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలానే కొంతమంది గేమ్ ఆర్ట్ డిజైనింగ్, గేమింగ్ వైపు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ బాగుంది కాబట్టి గేమ్స్ వైపు వెళ్ళాలి అని అనుకునే వారికి 3D యానిమేషన్ అండ్ మాయా యానిమేషన్లో గేమ్ ఆర్ట్ డిజైనింగ్ మీద మేము స్పెషలైజేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఎక్స్క్లూజివ్లీ పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ కానీ, ఫిల్మ్ ఎడిటింగ్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ చేసినా వితౌట్ పోస్ట్ ప్రొడక్షన్ అయితే మనకు అవుట్పుట్ ఉండదు కాబట్టి ఆ ఎడిటింగ్ సెక్టార్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్ మేము హై ఎండ్లో ఇవ్వడం జరుగుతుందండి. అపార్ట్ ఆఫ్ దీస్ 3 లైక్ వీఆర్ గివింగ్ కంప్లీట్లీ కూడా ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీలో ఈ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్ మీద వాళ్ళు కంప్లీట్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ప్రొడక్షన్ మేనేజర్ గాను ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా కూడా మేము డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. వీటితో పాటు షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ మనం ఒక 3 మంత్స్ 6 మంత్స్ మనం కనుక పెట్టుకున్నట్లయితే మనం మల్టీమీడియాలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్, కంప్లీట్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ అంతా కూడా గ్రాఫిక్ డిజైనింగ్ మీదే ఉంది. అలానే వెబ్ డిజైనింగ్, కంప్లీట్ ఈ ప్యాకేజ్, ఈ లెర్నింగ్లో కానీ, CBTs కంప్యూటర్ బేస్డ్ ట్యూటోరియల్స్ ప్రిపరేషన్లో కానీ కంప్లీట్గా SEO కాన్సెప్ట్తో కూడినటువంటి వెబ్ డిజైనింగ్ మేము ఆఫర్ చేయడం జరుగుతుందండి. అలానే ఈ సివిల్ వాళ్ళు, బీటెక్ సివిల్ వాళ్ళు, ఆర్కిటెక్చర్ ఇండస్ట్రీ డే బై డే పెరుగుతుంది కాబట్టి కంప్లీట్గా ఇంటీరియర్ డిజైన్ యొక్క వాల్యూస్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. కంప్లీట్గా ఎవరైతే స్టూడెంట్ ఒక పర్టికులర్ వింగ్కి రావాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏదైతే క్వాలిటీస్ని మేము చూసి, అంటే కొంతమంది హార్డ్ వర్కింగ్ చేయగలరు, కొంతమంది క్రియేటివ్గా ఉండరు, కొంతమంది బాగా ఆలోచించే విధానం ఉంటుంది. సో దాన్ని బట్టి మేము గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైట్, ఒక కాల్ ఉన్నారండి స్వామి బాపట్ల నుంచి. స్వామి గారు మాట్లాడండి. స్వామి గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను డిప్లొమా డిస్కంటిన్యూ మేడం, నేను మెకానికల్ ఇంజనీర్. ఓకే.
హలో, చెప్పండి అమ్మా. నేను మెకానికల్ ఇంజనీర్ డిప్లొమా డిస్కంటిన్యూ చేశాను. రైట్. నేను ఆటో క్యాడ్ కోర్సు తీసుకున్నాను విజయవాడలో. ఓకే. అది ఇప్పుడు షాఫ్ట్ ఇది మల్టీమీడియా అంటున్నారు కదా, దీనివల్ల నేను చేయొచ్చా ఇది? రైట్ అండి. స్వామి గారు, మీరు ఆల్రెడీ పాలిటెక్నిక్ మెకానికల్ డిప్లొమా డిస్కంటిన్యూడ్ అండ్ ఆటోక్యాడ్ చేశారు కాబట్టి ఆటోక్యాడ్లో మనం ఎంతవరకు కూడా గ్రే స్కేల్ డిజైనింగ్ వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఉన్నట్లు. సో మీరు ఒకవైపు ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఆ ఎడ్యుకేషన్ కూడాను మీరు ఈ ఇండస్ట్రీలోకి రావాలి అనే దృక్పథం కనుక మీకు గట్టిగా ఉన్నట్లయితే కనుక ఈ ఇండస్ట్రీకి తగినటువంటి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్యారలల్గా చేస్తూ మీరు అనుకున్నటువంటి ఆటోక్యాడ్ మెకానికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆటోక్యాడ్లోనే 3D స్టూడియో మ్యాక్స్ అడ్వాన్స్డ్గా ఉంటుందండి. ఈ పర్టికులర్ వింగ్ మీద మీకు కనుక స్ట్రెంత్ కనుక పెట్టుకోగలిగితే మీరు కంప్లీట్గా ఆర్కిటెక్చర్ కానీ మెకానికల్ ప్రోడక్ట్ డిజైనింగ్ వైపు కానీ మీరు డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు. లేదు కంప్లీట్గా అడ్వాన్స్డ్గా మీరు మల్టీమీడియా వైపే ఈ ప్రొడక్షన్ సెక్టార్ వైపు కంపెనీస్ వైపు మీరు జాబ్ చేయాలి అనుకుంటే మీకు ఇందాక చెప్పినట్లుగాను విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ వైపు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎనీవే విజయవాడ వాస్తవ్యులే కాబట్టి విజయవాడలో మా ఆర్గనైజేషన్ ఆల్రెడీ బ్రాంచ్ ఉందండి. మీరు ఒక్కసారి అప్రోచ్ అవ్వగలిగితే మీకు ఉన్నటువంటి అనాలిసిస్ ఎంత డ్యూరేషన్ మీరు స్పెండ్ చేయగలరు, ఎలా మీరు సెటిల్ అవ్వాలనుకున్నారు అనే ఉద్దేశాన్ని బట్టి మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. అలాగే ఫీజెస్ ఎలా ఉంటాయండి? చాలా మందికి మల్టీమీడియా గ్రాఫిక్స్ అని అంటే ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఇక్కడ కాస్ట్లీ అనేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 2 lakhs 3 lakhs అని అంటున్నారు అనేటువంటి ఫీలింగ్తో పేరెంట్ ఆలోచిస్తారు. కానీ మనం ఏ ప్రోగ్రామ్ని ఎంత పీరియడ్లో మనం చేయాలనుకుంటున్నామని చూస్తే ఇట్స్ మినిమం 3,000 దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయండి. ఒక చిన్న సాఫ్ట్వేర్ లైక్ అడోబ్ ఫోటోషాప్ అనే ఒక్క సాఫ్ట్వేర్ని మనం తీసుకున్నట్టయితే విదిన్ 1 month ఆఫ్ స్పాన్ మనం ఇమ్మీడియట్గా జాబ్ చేయగలిగేటువంటి పొజిషన్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు చూస్తున్నాం టెంప్లెట్ డిజైనింగ్లో కానీ గేమ్స్ డిజైనింగ్ టెంప్లెట్స్లో కానీ లేకపోతే ఫోటో ఎడిటింగ్లో కానీ ఈ ఒక్క 1 month 3,000 rupees కోర్సే మనకి బిల్డ్ చేస్తున్నప్పుడు అడ్వాన్స్డ్గా మనకున్నటువంటి స్తోమత ఆర్థిక స్తోమతని బట్టి టైం డ్యూరేషన్ని బట్టి ఈవెన్ 30,000 40,000 అండ్ 15,000లోనే మేము వీఆర్ ప్రొవైడింగ్ ఏ జాబ్ గ్యారంటీ అండ్ దాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రైట్. ఇంకో కాల్ ఉన్నారండి, ఆంజనేయులు నెల్లూరు నుంచి. ఆంజనేయులు గారు మాట్లాడండి. హలో మేడం. ఆంజనేయులు గారు చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం చెప్పండి. నా పేరు అంజలి. అంజని, సారీ. నేను యాక్చువల్లీ వేరే కంప్యూటర్ కోర్స్ నేను 3 years నుంచి నేను బాగా చూస్తున్నాను మేడం. ఓకే. అయితే నెక్స్ట్ నాకు హైదరాబాద్ లోనే నేను కంప్యూటర్ కోర్సు వేరే ఆఫీస్ లో నేను జాబ్ చేశాను ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీస్ లో. ఓకే. చెన్నై ఇండస్ట్రీలో. నాకు విఎఫ్ఎక్స్ డెప్త్ గా కావాలనుకుంటున్నాను. రైట్. నాకు డిగ్రీ బేస్ నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలో యాక్టింగ్ అలా ప్లస్ ఇంకోటి వచ్చి డిజైనింగ్ నేను వెళ్ళిపోయాను కాబట్టి స్టడీస్ ఎక్కువ చేయలేదు నేను. ఇప్పుడు డిగ్రీ చదవాలనుకుంటున్నాను. కంప్యూటర్ విఎఫ్ఎక్స్ మీద డిగ్రీ చేయాలనుకుంటున్నాను. పిహెచ్డీ అలా చేయాలనుకుంటున్నాను. ఓకే. దానికి ఎలాంటి కోర్స్ చేయాలి మేడం? అంజనీ గారు, మీకున్నటువంటి క్వాలిఫికేషన్లో డిగ్రీ కాబట్టి మీరు పూర్తిగా 2 years కంప్యూటర్స్ ఫీల్డ్ మీదే ఉన్నారు కాబట్టి మీ మెచ్యూర్డ్ లెవెల్ అనేది ఖచ్చితంగా బాగుంటుందండి. సో 100% మీరు చూస్ చేసుకున్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇట్స్ రైట్ ప్లాట్ఫామ్. బికాస్ మనం ఏదైనా ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్లో కూడా మేము ప్రొవైడ్ చేసే విజువల్ ఎఫెక్ట్స్లో 3D స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ ఇస్తాం కాబట్టి మీరేంటంటే కంప్లీట్గా మీకు నాలెడ్జ్ ఒక 6 months కనుక మీరు స్పాన్ చేసుకుంటే కనుక మీరు కంప్లీట్గా అడ్వాన్స్డ్గా కూడాను మ్యాచ్ మూవింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంపోస్టింగ్ సాఫ్ట్వేర్స్ మీద అంటే న్యూక్ అని మనకి పిఎఫ్ ట్రాకర్ అని ఇలా అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. వాటి మీద మీరు ప్లాన్ అవుట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు జాబ్ గ్యారెంటీడ్గా మేమే ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు రైట్ నో మనకి ఓపెనింగ్స్ చాలా కంపెనీస్లోను ఈవెన్ ఎంపీసీలోను ప్రైమ్ ఫోకస్లోను ఇప్పుడు మనకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ ఫ్రెషర్స్ని వాళ్ళు ఇమ్మీడియట్గా విదిన్ 25,000 to 30,000 ప్యాకేజ్తో వాళ్ళు తీసుకుంటున్నారు. సో మీరు కనుక మీరు ఇమ్మీడియట్లీ ప్లాన్ అవుట్ చేసుకోగలిగితే మీరు అనుకున్నట్లుగా గ్రాఫిక్స్ ఫీల్డ్లో అడ్వాన్స్డ్గా సెటిల్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుందండి. యాక్చువల్లీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలా అయినా గెట్ ఇన్ అయిపోతారు. బట్ పాస్ కానివ్వండి, యావరేజ్ స్టూడెంట్స్, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఒక 10 members ఆఫ్ స్టూడెంట్స్ని మనం గమనిస్తే కనుక ఒక ర్యాంకింగ్ని బట్టి మనం స్కూలింగ్ నుంచి చూస్తుంటే 1 to 10 ర్యాంక్స్లో ప్రతి ఒక్కరు ఒకేలా ఉంటారని మనం ఎప్పుడు చెప్పలేము. సో ఆఫ్ కోర్స్ లైక్ 80% 90% ఉన్న స్టూడెంట్కి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ బీటెక్ అని ఎంబీఏ అని చెప్పి మనం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని చూసుకోవాలి. బట్ కమింగ్ టు పేరెంట్కి కానీ ఒక స్టూడెంట్ కానీ వరీ ఎప్పుడు ఉంటుందంటే ఈ ఫీజ్ బిలో 60%. సో ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ కానీ లేకపోతే ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్ కానీ తన కెరీర్ పట్ల ఏంటంటే తనకి అండ్ అలానే వాళ్ళ పేరెంట్కి కూడాను వరీయింగ్ ఉంటుంది. సో ఏదైతే మనకి బెస్ట్ అనేటువంటి ఒక ఉద్దేశంలో దే ఆర్ ఇన్ ఎ సర్చ్. సో అటువంటి వాళ్ళకి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి. ఎందుకంటే
ఎందుకంటే ఇక్కడ బుక్స్ తీసుకొని మనం బట్టి కొట్టి చదివేయాల్సిన ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. కంప్లీట్గా కూడా మనం ఏదైతే కనుక హార్డ్ వర్కింగ్ అండ్ ఇంట్రెస్ట్ మోడ్తో చేయగలిగితే మనం ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఇక్కడ అది విజువల్ ఎఫెక్ట్స్ అయినా, ఎడిటింగ్ అయినా, మాయా యానిమేషన్స్ అయినా, వెబ్ డిజైనింగ్ అయినా కానీ 100% తను సెటిల్ అయ్యి, అలానే ప్యారలల్గా మేము ఇక్కడ కాలేజ్ ఓరియంటేషన్లో వీఆర్ గివింగ్ ఇంటర్మీడియట్. మనకి చాలామందికి ఇంటర్మీడియట్లోనూ మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే ఒక గ్రూప్ ఉన్న విషయం కూడాను తెలియదండి. సో అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ నుంచి మనకి CGE అని చెప్పి ఇంటర్మీడియట్లోనే మనకి ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఈ 2 yearsలో కంప్లీట్గా కూడా గ్రాఫిక్ అండ్ వెబ్ అండ్ మల్టీమీడియాకి సంబంధించిన అడ్వాన్స్డ్ మాయా వరకు కంప్లీట్గా ఇంటర్మీడియట్ బోర్డ్ సిలబస్లోనే వాళ్ళు కవర్ చేయడం జరిగింది. ఈ స్టూడెంట్స్ ఎవరైతే యావరేజ్గాను ఫెయిల్డ్తోనూ ఉన్నవాళ్ళు ఈ డిప్లొమా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ కూడాను కవర్ చేసుకుంటూ ఉంటే ఈవెన్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎక్కడ కూడా స్ట్రెస్, మనం కెరీర్ ఎలా ఉంటుందనేటువంటి స్ట్రెస్ ఫ్రీగా మనం ఉండొచ్చు అనేది మాత్రం మేము చెప్పగలమండి. రైట్, ఇంకో కాల్ ఉన్నారండి. రమేష్ హైదరాబాద్ నుంచి చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు కేజీ రమేష్ అండి. నేను ఫిల్మ్ కోఆర్డినేటర్ అండి. ఓకే. లాస్ట్ 23 years నుంచి నేను ఫిల్మ్ కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నాను. ఓకే. బట్ డైరెక్టర్ గా నాకు ఆపర్చునిటీస్ సరిగా రావట్లేదండి. ఓకే. నేను ఈ మల్టీమీడియా నేర్చుకుని దీంట్లో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. రమేష్ గారు, మీరు ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉన్న, ఆల్మోస్ట్ 20+ years అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి మీకు తెలిసి ఈరోజు టెక్నాలజీ అనేది ఎంత నెసెసిటీ పార్ట్ మనకి ఫిలిం మీడియాకి అనేది. సో మీరు అఫ్కోర్స్ మీ డైరెక్షన్ వింగ్లో మీకు ఉన్నటువంటి అనుభవాల్లో కంప్లీట్గాను ఒక కాన్సెప్ట్ని అనలైజ్ చేసినప్పుడు టైటిల్ డిజైనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎండ్ స్క్రీన్ వరకు ఎక్కడ కూడాను వితౌట్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్స్, అదే ఎడిటింగ్ సెక్టార్లో తీసుకోండి, లేకపోతే టైటిల్స్లో తీసుకోండి, ఎఫెక్ట్స్ పార్ట్లో తీసుకోండి, ఎక్కడైనా కానీ మన మల్టీమీడియా గ్రాఫిక్స్ ఫీల్డ్ ప్రొఫెషనల్స్ వర్క్ చేయకుండా అయితే అవుట్పుట్ ఈ రోజు మనం గమనించట్లేదు, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్తో సహా. సో అటువంటప్పుడు మీకున్నటువంటి ఇన్నాళ్ళ అనుభవంతో కంప్లీట్గా మీరు ఒక అడ్వాన్స్డ్గానే ఉన్నటువంటి ఏదైనా ఒక 2-3 ప్రోగ్రామ్స్, అది ఎడిటింగ్ సెక్టార్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎడిటింగ్లో తీసుకుంటారో, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్లో తీసుకుంటారో, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక పర్టికులర్ వింగ్లో కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఇక్కడ మిక్స్ చేసుకొని యూ కెన్ గివ్ గుడ్ అవుట్పుట్ అని మేము చెప్తామండి. రైట్ అండి. యాక్చువల్లీ అందరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ పెడతారు ఈ మల్టీమీడియా కానివ్వండి, గ్రాఫిక్స్, బట్ మీరు ఒక మీడియా అకాడమిక్ కాలేజ్ని ఏర్పాటు చేయడం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. సో మీరేమైనా స్పెషల్ కోర్సెస్ ఆఫర్ చేస్తారా? అలాగే యాక్చువల్లీ అండి, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మల్టీమీడియా, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయో మల్టీమీడియా ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా వరకు పేరెంట్కి ఏంటంటే ఒక సమ్మర్లోనో లేకపోతే ఒక ఎడ్యుకేషన్తో పాటు ఈ ప్రోగ్రామ్స్ చేస్తారు, లేదా ఎడ్యుకేషన్ డ్రాప్ అయిపోతే ఇటువైపు వస్తారు అనేటువంటి ఫీలింగ్స్తో ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, లైక్ ఫర్ ఎనీబడి వీ కెన్ సే. సో అటువంటిప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఫీల్డ్కి వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే ఎడ్యుకేషన్తో కూడా అనుసంధానం అయితేనే దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక మల్టీమీడియా ఇన్స్టిట్యూషన్ నుంచి కాలేజ్ ఓరియంటేషన్కి రావడం వల్ల పేరెంట్ కూడా ఏంటంటే హ్యాపీగాను తను వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇదే గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో చేస్తూ రేపొద్దున అబ్రాడ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి స్కోప్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ ఫీల్డ్ నమ్ముతారు. ఇది జస్ట్ లైక్ ఒక 3 monthsకో 6 monthsకో 1 yearకో ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా 10th class తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చేసి ఇక్కడ మిరాకిల్స్ జరిగిపోతాయి అని అంటే ఖచ్చితంగా అది కొంతవరకు మాత్రమే ఎక్కడో 1 or 2 members లాటరీ టికెటే తప్ప వీ కెనాట్ సే ఫర్ ఆల్ ద పీపుల్ ఇట్ ఈస్ టు బి. సో ఎట్ దిస్ కేస్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ ఒక స్టూడెంట్కి ఎప్పుడు ఒక కరెక్ట్ లైఫ్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ మేము రన్ చేస్తున్నప్పుడు బోత్ సైడ్స్ ఎకడమిక్ గాను అలానే తను ప్రొఫెషనల్ గాను అవసరమైనటువంటి టెక్నాలజీ ఓరియంటెడ్ గాను రెండింటి పరంగానే ఇవ్వగలిగితే తనే లాంగ్ రన్లో హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఉంటుందండి. సో దాట్స్ వాట్, అదే ఉద్దేశంతో మేము ఇక్కడ ఇంటర్మీడియట్ మనం బోర్డ్ ఆఫ్ ఏపీ నుంచి, అలానే అన్నమలై యూనివర్సిటీ నుంచి డిగ్రీ బీఎస్సీ యానిమేషన్, అలానే BFTT డైరెక్షన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్కి సంబంధించి, అలానే డ్రాయింగ్ ఓరియంటేషన్తో ఉన్న పీపుల్కి BFA ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన గ్రాఫిక్స్ ఓరియంటేషన్లోనూ మనం డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మేము స్టూడెంట్ ఎడ్యుకేట్ చేసేటప్పుడు కూడా ఒక 10th class దగ్గరే మనం ఒక కరెక్ట్ ప్లానింగ్ అనేది ఆలోచించడం జరుగుతుంది. అది స్టూడెంట్ పరంగా అయినా పేరెంట్ పరంగా అయినా. ఇక్కడ 10th class దగ్గరే తన యొక్క స్కిల్ సెట్ని మనం గమనించి, అంటే లైక్ ఐ మీన్ డోంట్ పాయింట్ టు సే దిస్, లైక్ అంటే కంటిన్యూస్గా వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం మ్యాథ్స్ వైపు లేకపోతే ఫిజిక్స్ వైపు ప్రెషర్ కాకుండాను లైక్ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ని బట్టి ఎక్కడైనా కానీ అల్టిమేట్లీ పేరెంట్ కానీ స్టూడెంట్కి కావాల్సింది కరెక్ట్ కెరీర్, అండ్ తను పర్మనెంట్గా ఇంకొక 40 years వరకును వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండే కెరీర్ ఉంటే ఇనఫ్. సో అటువంటిప్పుడు అక్కడ స్కిల్ సెట్ని కనుక మనం గమనించుకొని ఇంటర్లో ఉన్నటువంటి ఈ గ్రాఫిక్స్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి గ్రూప్స్ని మనము మిళితం చేసుకొని ఇంటర్మీడియట్ కూడా అందులోనే చదివించి 2 years తర్వాతే తను క్యాపబుల్గా ఉండగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అండి. ఈ డిగ్రీ అండ్ పీజీ వైపు కూడా మనకి యానిమేషన్లో
అవైలబిలిటీ ఉన్నప్పుడు డిగ్రీతో పాటు తన ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేస్తూ పీజీ అయ్యేటప్పటికి తను సెక్యూర్డ్గాను కొంత ఎక్స్పీరియన్స్ను కూడా తను మేకౌట్ చేసుకొని 23-25 ఇయర్స్ వచ్చేటప్పటికి తను ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్లో ఒక ప్రాజెక్ట్ లీడ్ పొజిషన్ వరకు వెళ్ళగేటువంటి స్కోప్ ఉంటుందండి. అదే ఉద్దేశంతో మేము ఇక్కడ కాలేజ్ స్థాపించడం జరిగింది. ఇంకో కాల్ ఉన్నారండి, రవీందర్ గుంటూరు నుంచి. రవీంద్ర గారు మాట్లాడండి. హలో రవీంద్ర గారు చెప్పండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. మా అబ్బాయి సత్యనాగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ అండి, సివిల్ ఇంజనీరింగ్. ఓకే. అయితే అతను బాగా డిజైన్స్ బాగా చేస్తాడండి, గ్రాఫిక్స్ అన్ని. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ లో చేరితే తనకి ఫర్దర్ గా జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయండి? ఖచ్చితంగానండి. ఇప్పుడు మీ బాబు ఆల్రెడీ బీటెక్ చేస్తున్నాడు సివిల్లో అని అన్నారు. సో ఖచ్చితంగా తను మంచి డిజైనర్ అని చెప్తున్నప్పుడు ఆల్రెడీ ఇంతకంటే మంచి ఫీల్డ్ లేదనే చెప్పొచ్చు. బికాస్ రైట్ నో ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ వైపే చూస్తే కనుక కంప్లీట్గా టాప్ లెవెల్ కంపెనీస్ నుంచి నార్మల్ కంపెనీస్ వరకు వాక్ త్రూ ప్రజెంటేషన్ని విజువల్ ఎయిడ్గా పెట్టుకున్నాయి. ఇక మీ బాబు క్వాలిఫైడ్గా బీటెక్ సివిల్ గ్రూప్తోనే ఉన్నాడు కాబట్టి ఇటువైపు మల్టీమీడియా ఓరియంటేషన్లో తనకి కంప్లీట్గా కూడా సెట్ డిజైనింగ్స్ అలానే ఇంటీరియర్ డిజైన్స్కి యూజ్ అయ్యేటువంటి 3D మాయా ప్రోగ్రామ్స్ వైపు తనని డిజైన్ చేయించండి. తను చేయించగలిగితే కనుక రేపొద్దున తను వెళ్ళబోయేటువంటి ఏ ఎల్ఎన్టీ కంపెనీస్లోనే ఇలాంటి అడ్వాన్స్ కంపెనీ కంప్లీట్గా కూడా ఈ ప్రొఫెషనల్స్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉంది. వన్ సైడ్ మీ బాబుకున్నటువంటి క్వాలిఫికేషన్ సెట్ అవుతుందండి, అలా నేర్చుకునే మల్టీమీడియా ప్రోగ్రామ్స్ కూడా తనకి యాడ్ ఆన్గా అయ్యి తను కోరుకున్నటువంటి డిజైనింగ్ ఫీల్డ్లోనే తన కెరీర్ ఉపయోగపడే విధంగా తను సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇక మోరోవర్ మీరు గుంటూరులోనే ఉన్నారు కాబట్టి గుంటూరులో మా బ్రాంచ్ ఉంది. సో వన్స్ మీరు రాగలిగితే కంప్లీట్గా ఒక డెమాన్స్ట్రేషన్ ప్రజెంటేషన్ తన కెరీర్ ఎలా ఉంటుంది, అసలు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళు చెప్తారండి. రైట్. అదేవిధంగా ఇప్పుడు మీ కాలేజ్ త్రూ సర్టిఫికేట్స్ ఇస్తారు కాబట్టి దాన్ని ఎవరు సర్టిఫై చేస్తారు? ఇక్కడ మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ 2 ways ఉంటాయండి. వన్ ఈజ్ కాలేజ్ ఓరియంటేషన్, రెండోది ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్స్. కాలేజ్ ఓరియంటేషన్లోకి వచ్చేటప్పుడు మేము ఇచ్చే ఇంటర్మీడియట్ డైరెక్ట్లీ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫై చేస్తుంది. లైక్ నార్మల్ మనకి ఎంపీసీ, సిఈసి ఎలాంటి గ్రూప్స్ అయితే ఉంటాయో అదే విధంగా లైక్ జనరల్ ఎడ్యుకేషన్ ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఏపీ వాళ్ళతో కలిసి వీళ్ళు ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది కంప్లీట్గా. సో సేమ్ ఇంటర్మీడియట్ ఈస్ బోర్డ్ ఆఫ్ ఏపీ నుంచి మనకు అలానే యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ యూజీసీ రికగ్నైజ్డ్, ఏ యూనివర్సిటీకైనా యూజీసీ రికగ్నైజ్డ్ ఈస్ మస్ట్. సో యూజీసీ రికగ్నిషన్తో ఉన్నటువంటి 47th ర్యాంక్లో ఉన్న అన్నమల యూనివర్సిటీ నుంచి మేము ఇక్కడ డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ను మేము ఆఫర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్స్కి వస్తే మేము ఇక్కడ షాఫ్ట్ అకాడమీ నుంచి ఇస్తాం. అండ్ అవర్స్ ఈజ్ అన్ ISO సర్టిఫైడ్ కాలేజ్. సో స్టూడెంట్ కెన్ బి బెనిఫిటెడ్ బోత్ ఫ్రమ్ అకాడమిక్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అలానే మాకున్నటువంటి ఇన్స్టిట్యూషనల్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ కంప్లీట్గా మాకు ఏంటంటే ప్రొడక్షన్ కంపెనీస్తో టైఅప్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ కూడా ఇంటర్వ్యూ వరకు మేమే స్టూడెంట్ని పంపించడం జరుగుతుంది. అక్కడ తన పెర్ఫార్మెన్స్ మీద ఏదైనా కానీ ఆధారపడి ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఇన్ సచ్ ఎ వే. ఓకే. ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చూస్తే ఇట్స్ లైక్ ఎంఎన్సీస్ ఇట్ సెల్ఫ్. సో వెన్ యూ టేక్ లైక్ ప్రైమ్ ఫోకస్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్గా మన ఎంపీసీ కానీ ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడాను మల్టీనేషనల్ కంపెనీస్. సో ఒక స్టూడెంట్ ఎక్కడైతే కనుక అక్కడ జాబ్ కనుక తను తెచ్చుకోగలిగితే ఇఫ్ ఈజ్ అ క్వాలిఫైడ్, మేము అందుకోసమే క్వాలిఫికేషన్ కోసం స్టూడెంట్ని స్ట్రెస్ ఒక ఫ్రెషర్గా ఉండేటప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కర్లా. బట్ వన్స్ హీ బికమ్ ఏ టీమ్ లీడ్ అండ్ ప్రాజెక్ట్ లీడ్ అయినప్పుడు తను ఖచ్చితంగా క్వాలిఫైడ్ అవ్వగలిగితే ఆన్ ప్రాజెక్టే అబ్రాడ్ వెళ్ళగలిగేటువంటి స్కోప్ ఉందండి. సో స్టూడెంట్ ఈ ఆపర్చునిటీస్ని వాడుకోగలిగి తను మెచ్యూర్డ్గా ఆలోచించి విత్ ప్లాన్నెస్ వస్తే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న ఫీల్డ్ వేరేది లేదని చెప్పొచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీలో ఇప్పటికి కానీ ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ అడ్వాన్స్డ్ కెరీర్ ఉండే కోర్స్? అడ్వాన్స్డ్ కెరీర్ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేదైతే షార్ట్ టర్మ్లో అయితే వెబ్ డిజైనింగ్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి హై ఎండ్ ప్రోగ్రామ్ అయితే అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు అప్కమింగ్లో 3D కానీ 4D కానీ ఇంకా మనకి కంటిన్యూస్గాను ఎఫెక్ట్స్ లేని మూవీ అయితే ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ కూడా వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్. సో విజువల్ ఎఫెక్ట్స్ మీద కనుక స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేసి అందులో ఉన్నటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్లో కనుక తను మాస్టరింగ్ చేయగలిగితే ఆ పర్టికులర్ వింగ్లో హీ కెన్ గో ఫర్ ఎనీ స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పొచ్చు. రైట్. ఒక కాలర్ తీసుకుందామండి. శ్వేత హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్వేత గారు మాట్లాడండి. హలో, నా పేరు శ్వేత అండి. యా శ్వేత గారు చెప్పండి. నేను ఇప్పుడు 11th చదువుతున్నాను. నేను ఫోటోగ్రఫీ పని బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు. వెరీ గుడ్. నా 11th తర్వాత నేను ఏం చేస్తే బెటర్ అంటారు? సో యూఆర్ డూయింగ్ యువర్ +1 రైట్? +1 చేస్తున్నా. 12th తర్వాత నేను ఏం చేయాలి? See, after 12th, like already you can directly get into make photography field వైపు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇఫ్ యూఆర్ పర్టికులర్లీ లుకింగ్ ఫర్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ టెలివిజన్ ఇండస్ట్రీ అయితే కనుక మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అవైలబిలిటీ ఉంటుందమ్మా. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ విత్ డైరెక్షన్ అండ్ ఫోటోగ్రఫీ బోత్ ద వేస్ ఉంటుంది. సో మీరు ఆ పర్టికులర్ డిగ్రీ కనుక చేస్తూ సైమిల్టేనియస్లీ కూడాను మీరు ఈ అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడైనా కానీ మీరు లైక్ ఫోటోగ్రఫీ అయినా కానీ మీరు ఫుటేజ్ మీద వర్క్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. సో ఆ ఎడిటింగ్ అండ్ కంపోస్టింగ్ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి ఎ బెస్ట్ బికమింగ్ ఎ కెరీర్ ఫర్ యూ.
ఓకే, అలాగే ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఐటీ కంపెనీస్లో కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్కి స్కోప్ ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే ఈ ఫీల్డ్ అని అనగానే చాలా మంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక టెలివిజన్ సెక్టార్కో లేకపోతే ఒక ఫిలిం ఇండస్ట్రీకో ఒక గేమింగ్ కంపెనీకో అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మనం ఏదైతే మనం చూస్తున్నామో మహీంద్రా, సత్యం కానీ లేకపోతే అలానే విప్రో, ఇన్ఫోసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయని తెలియదండి. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ టేక్ అబౌట్ ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా కానీ ఇట్స్ అ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఆ గ్రాఫిక్స్ కనుక మనము మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు కమ్ టు మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఇట్స్ ఓకే, కూల్. సో ఖచ్చితంగా ఐటీ కంపెనీస్లో కానీ మనకి గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ఎఫ్డిసి కానీ ఇవన్నీ కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. రైట్. అలాగే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, కొందరు లేడీస్కి కానివ్వండి, హౌస్ వైఫ్స్కి, వాళ్ళందరికీ ఎలా ఉంటుంది ఈ కోర్స్? ఇక్కడ మేజర్గా కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది లైక్ స్టూడెంట్స్ ఓరియంటేషన్తోనే కాకుండాను మనకి ఖాళీగా ఇంట్లో ఉండి కూడా ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కనుక అడ్వాంటేజ్గా ఉంటుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది హౌస్ వైఫ్స్ కూడాను ఇంట్లో ఖాళీగా, బికాస్ ఎవ్రీబడి హ్యావ్ దైర్ ఓన్ పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ వెబ్ డిజైనింగ్లో ఇవన్నీ కూడా మనకి నెట్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళు దీన్ని ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని వాళ్ళకు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడుతుంది. ఎట్ ది ఫస్ట్ వాళ్ళు ఆపర్చునిటీగా కాకుండా దే కెన్ ఎంజాయ్ దెమ్సెల్ఫ్ అండ్ దే కెన్ హ్యావ్ లైక్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. రైట్ పుష్పారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.